బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణను వేగవంతం చేసింది. గతంలో కాంగ్రెస్ సర్కార్ ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగించకుండా రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు చేశారనే రికార్డులను కమిషన్ పరిశీలిస్తోంది. గ్రావిటీ ఉన్న దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేయకుండా వేరే దగ్గర నిర్మాణం చేసి మళ్లీ గ్రావిటీ ఉన్న దగ్గరికి ఎత్తిపోయడంలో ఆంతర్యం ఏంటని కమిషనర్ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే 3 నెలల ఫ్లడ్ నీళ్లను ఎత్తిపోయడానికి ఇంత ఖర్చు అవసరమా అనే అంశం దిశగా విచారణ చేస్తోంది జస్టిస్ చంద్రఘోష్ కమిషన్. ప్రాణహిత చేవెళ్లపై గతంలో 5 మెంబర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్టు గురించి కాళేశ్వరం కమిషన్ ఆరా తీస్తోంది. రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా యాక్షన్ ఎందుకు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కమిషన్. ఇక 2015లో ప్రాణహిత చేవెళ్లపై రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్టును కమిషన్ కు ఇవ్వాలని ఆదేశించారు. ఇక వీటితో పాటు జూలై మొదటి వారంలో కాళేశ్వరం కమిషన్ కు ఎన్డీఎస్ఏ పూణే సంస్థల రిపోర్టు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్లు నిర్మాణ సంస్థలను విచారించిన కాళేశ్వరం కమిషన్ తాజాగా ప్రాణహిత నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడంపై దృష్టి సారించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణను వేగవంతం చేసింది. గతంలో కాంగ్రెస్ సర్కార్ ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కొనసాగించకుండా రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు చేశారనే రికార్డులను కమిషన్ పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు పక్కకు పెట్టారు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ఇప్పటివరకు కాళేశ్వరం కమిషన్ జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ కూడా ఇప్పటివరకే పరిశీలిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ సమయంలో మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, ఈ అంశాలపైన కూడా ఇప్పటివరకే పరిశీలిస్తున్నట్టు సమాచారం. 3 నెలలు పట్టుకు సంబంధించినట్టు ఎత్తిపోయడానికి ఇంత ఖర్చు అవసరమా అనే దానిపైన కూడా విచారణ కూడా చేపడుతున్నారు. అంటే ఒకసారి ఫ్లడ్ ను ఎత్తిపోయడానికి మాత్రం ఎంత ఖర్చు అవుతుంది, 3 నెలల ఫ్లడ్ ను ఎత్తిపోయడానికి మాత్రం అంతవరకు ఎంత ఖర్చు అవుతుందనే దానిపైన కూడా పూర్తిస్థాయి మాత్రం కమిషన్ ఒక విచారణ కూడా చేపడుతున్నట్టు కూడా ఆ సమాచారం. దీంతో పాటుగా ప్రాణహిత చేవెళ్లపై 5 మెంబర్స్ కమిటీ కూడా ఇచ్చిన రిపోర్టు ఆధారంగా కూడా కమిషన్ ఆరా తీస్తుంది. గతంలో ఇచ్చిన ఆ రిపోర్టులు ప్రాణహిత చేవెళ్ల కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఎందుకు నిర్మించాల్సి వచ్చిందనే దానిపైన కూడా ఆ 5 మెంబర్స్ కమిటీ కూడా ఒక రిపోర్టు కూడా ఇచ్చింది. దీంతో పాటుగా రిటైర్డ్ ఇంజనీర్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా యాక్షన్ ఎందుకు తీసుకోలేదని కూడా ప్రభుత్వానికి ఇప్పటివరకే పరిశీలించుకోవచ్చు. ఎందుకంటే గతంలో రిటైర్డ్ ఇంజనీరింగ్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన మాత్రం ఒక రిపోర్టు ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. ఆ సమయంలో మాత్రం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు దానిపైన కూడా ఇప్పటివరకే ప్రశ్నిస్తున్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా 2015 ప్రాణహిత చేవెళ్లపై రిటైర్డ్ ఇంజనీర్ ఇచ్చిన రిపోర్టు కమిషన్ కు ఇవ్వాలని ఆదేశించారు. ఈ రిపోర్టులో మాత్రం ఇలాంటి అంశాలు ఉన్నాయి. 2015లో రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఎలాంటి అంశాలు కూడా పొందబడతారనే దానిపై కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో పాటు జూలై మొదటి వారంలో కాళేశ్వరం కమిషన్ కు ఎన్డీఎస్ఏ పూణే సంస్థల రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటివరకే ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చింది. మధ్యంతర నివేదిక ఆధారంగా ప్రాజెక్టు మాత్రం మరమ్మతులు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటివరకే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లి పరిశీలించారు. అక్కడ పనులను కూడా ఆ సందర్భంలో పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. 3 ప్రాజెక్టులు అంటే సుండిల్లా, అన్నారం, అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజీలకు సంబంధించిన మరమ్మతుల విషయంలో కూడా ఆ ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి రిపోర్టు వచ్చిన తర్వాత మాత్రం ఈ విధంగా నిర్ణయాలు తీసుకుపోతుందనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. దీంతో పాటుగా ఇంజనీర్లు నిర్మాణ సంస్థలకు సంబంధించిన ఆ విచారణ పూర్తి చేసింది. కాబట్టి దీంతో పాటుగా ఈ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రం ఇలాంటి సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి చేయబోతుంది కమిషన్ దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సింది. ప్రభుత్వానికి ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.